వామ్మో! ఇంత భయంకరమైన స్టోరీని నా జీవితంలో ఇప్పుడే మొట్టమొదటిసారి నేను వినడం. ఈ స్టోరీని విన్నప్పుడు నాకు 3 డేస్ నిద్ర పట్టలేదు. అలాంటిది ఈ అమ్మాయి ఎలా ఫేస్ చేసిందో తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. ఈ అమ్మాయి తనకు తెలియక చేసిన పొరపాటు వల్ల ఆ దయ్యం తన ఒంట్లోకి ప్రవేశించి తనను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి తన కోరికలన్నీ తీర్చుకొని చివరికి తనని అంతం చేయాలని కూడా అనుకుంది. అసలు ఆ దయ్యానికి అంత పగెందుకు? ఎవరి మీద ఇంత కోపం? తనని చంపిందేమో ఒకరు, కానీ తను ఇబ్బంది పెడుతుంది మాత్రం ఇంకొకరిని. ఇంతకీ తన పగ చల్లారిందా లేదా తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నా పేరు రత్న. నేను విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్లో ఉన్న ఒక గర్ల్స్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చారని ఎంతో సంతోషంగా నేను మా ఊరికి వెళ్ళాను. మాది ఒక పల్లెటూరు. సమ్మర్లో మా ఊర్లో గవర్నమెంట్ వాళ్ళు కరువు పని అని పెడతారు. ఎటు హాలిడేస్ కదా, నేను కూడా అమ్మతో కలిసి పనికి వెళ్తే కొంచెం డబ్బులు వస్తాయి, నా స్టడీస్కి కూడా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను కూడా వెళ్ళాను. ఆ రోజు మేము వెళ్ళి పనిచేసిన ఆ ప్లేస్ శ్మశానానికి దగ్గర. ఆ విషయం నాకు తెలియదు. నాకు టాయిలెట్ వస్తున్నాయి అని చెప్పి కొంచెం దూరంగా వెళ్ళి, అది బాడీ కప్పెట్టిన ప్లేస్ అని తెలియక దాని మీదే వాష్రూమ్ కూర్చున్నాను. కరువు పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రతిరోజులాగే స్నానం చేసి పడుకున్నాను. అర్ధరాత్రి అయ్యింది. నా కలలో ఎవరో కడుపుతో ఉన్న అమ్మాయిని కాల్ చేస్తున్నారంట. ఆమె గట్టిగా అరుస్తుంది, రా వచ్చి నన్ను కాపాడు అని. అలా కనిపించేసరికి నిద్రలో నుంచి ఉలిక్కిపడి సడన్గా లేచాను. ఇంకా మా నాన్న ఏమైంది అని అడిగారు. ఏం లేదు నాన్న, చెడుకలు వచ్చింది అన్నాను. సరే మంచినీళ్ళు తాగి పడుకో అన్నారు. అలాగే పడుకున్నాను. అలా పడుకున్న కాసేపటి తర్వాత మా ఇంటి డోర్ని ఎవరో బాగా గట్టిగా కొడుతున్నారు. లేచి చూస్తే మేము టైం 2:10 అవుతుంది. మా అమ్మ డోర్ ఓపెన్ చేయకుండానే ఎవరు అని అరుస్తుంది. అయినా ఆపకుండా అలానే కొడుతున్నారు. ఆ సౌండ్కి నాకు ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాయి. టెన్షన్ పెరిగిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత డోర్ సౌండ్ దానంతటా అదే ఆగిపోయింది. 2 రోజుల ముందే మా ఇంటి పక్కన దొంగలు పడ్డారు. మా అమ్మ దొంగలు అనుకొని ఇంటి పక్కనున్న వాళ్ళకి ఫోన్ చేసింది. మా ఇంటి డోర్ ఎవరో కొడుతున్నారు, బయటకు వచ్చి చూడండి అని. వాళ్ళు సౌండ్ ఏం చేయకుండా వాళ్ళ ఇంట్లో నుంచే సీక్రెట్గా చూశారు. మా ఇంటి దగ్గర అయితే ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా అందరం బయటకు వచ్చి మా వీధిలోనే సీసీ కెమెరా ఒకటి ఫిక్స్ చేసి ఉంది. దాంట్లో చూసాము, ఎవరు వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ కనిపించలేదు. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక మళ్ళీ వచ్చి పడుకున్నాము. పడుకున్న కాసేపటికి మళ్ళీ ఎవరో గోళ్లతో నా చేతుల్ని రక్కుతున్నట్టు అనిపించింది. కానీ నిద్రమత్తులో నేను లెగవలేదు. పొద్దున్నే మా అమ్మ పనికి వెళ్దాం లే అని 5:30కి నిద్ర లేపింది. నేను అలాగే లేచాను. లేచి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం అలసటగా ఉండడం వల్ల చైర్లో కూర్చున్నాను. మా అమ్మ టవల్ తీసుకొచ్చి ఇచ్చి నా చేతులు చూసింది. ఏమైంది నీ చేతులకి, ఎవరో గోళ్లతో రక్కినట్టున్నారు అని అడిగింది. తెలీదుమా అన్నాను. నిన్న నాతో పాటు పనికొచ్చావు కదా, అక్కడ ఏమైనా రాసుకుందేమోలే అంది. టిఫిన్ చేసి మళ్ళీ పనికెళ్ళాము. పనికెళ్ళిన దగ్గర నుంచి ఎక్కువగా నేను నుంచోలేకపోతున్నాను. ఆ మట్టి కూడా తీయలేకపోతున్నాను. చాలా నీరసంగా ఉంది మా, పని కూడా చేయలేకపోతున్నాను అని మా అమ్మతో చెప్పాను. సరే పద ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకొచ్చింది. నాకేమైనా ఫీవర్ వచ్చిందేమో అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మెడిసిన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. మళ్ళీ అదే కళ, కడుపుతో ఉన్న అమ్మాయిని కాల్ చేస్తున్నట్టు, ఆమె గట్టిగా అరుస్తున్నట్టు. పడుకున్న తర్వాత 1/2 అవర్ అన్నా అయ్యిందో లేదో మళ్ళీ లేచేదాన్ని. నిద్ర అనేది ఉండేది కాదు. అలా బాడీ రోజుకి నీరస పడిపోతుంది. దానికి తోడు వామిటింగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఏం తిన్నా తాగినా వామిటింగ్ వచ్చేస్తుంది. నా పరిస్థితి చూసిన అమ్మా నాన్నలకి ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు. దగ్గరున్న అన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. వెళ్ళిన హాస్పిటల్స్లో ప్రతి చోట అన్ని టెస్టులు చేయించారు. కానీ ఏం లేదు, అంతా నార్మల్ అని వచ్చింది. అలా 2 వారాలు గడిచిపోయాయి. మధ్యాహ్నం అని కాదు, రాత్రని కాదు, ఎప్పుడు నిద్రపోయినా ఒకటే కళ, అదే కళ వస్తూ ఉండేది. అలా ఒకరోజు నేను నిద్రపోతున్నప్పుడు అమ్మవారిని ఊరేగిస్తూ డప్పులు కొట్టుకుంటూ మా ఇంటి మీద నుంచి వెళ్తున్నారు. అమ్మేమో పనికి వెళ్ళింది, నాన్నేమో ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ నన్ను చూసుకుంటున్నారు. అప్పటి వరకు కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక లేని నాకు ఆ డప్పుల సౌండ్ విని సడన్గా నిద్రలో నుంచి లేచి
ఆ డప్పు కొట్టుకుంటూ వస్తున్న ఆయన పేరు కూడా చెప్పి మా నాన్నతో నేను, రేయ్ వాడు డప్పు కొట్టుకుంటూ వస్తున్నాడు, మర్యాదగా వెళ్ళిపోమ్మని చెప్పు, లేకపోతే నీ కూతుర్ని చంపేస్తాను అని అన్నాను. దాంతో మా నాన్న, ఏంటి మా అమ్మ ఇలా మాట్లాడుతుంది అని పనిలో నుంచి ఇంటికి వచ్చిన మా అమ్మతో, ఇంట్లో పడుకుంటున్న మన అమ్మాయి బయట వాళ్ళెవరో డప్పు కొడుతున్నాని వాళ్ళ పేరు కూడా చెప్పింది, అసలు ఎలా చెప్పగలిగింది అని మా అమ్మతో చెప్పారు. దానికి మా అమ్మ, తనకి పేరు తెలిసుంటుంది అందుకే చెప్పుంటుంది అంది. దానికి మా నాన్న, మరి నన్ను ఒరే అని ఎందుకు పిలిచింది? ఆ అమ్మవారు మన ఇంటి మీద నుంచి వెళ్తున్నప్పుడు మన అమ్మాయి మొహం మీద ఒక పచ్చని రంగు వచ్చింది, తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు కలిగింది, తనకేమైనా గాలి సోకిందంటావా అని అడిగారు. దానికి మా అమ్మ, అంతా నీ భ్రమై ఉంటుంది అని అంది. ఎందుకంటే మా అమ్మకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు. మా నాన్న నా దగ్గరకు వచ్చి, ఎలా ఉంది నీకు అని అడిగారు. అప్పుడు నేను, నా కలలో ఇలా ఇలా కనిపిస్తుంది, ఒక ఆమె కడుపుతో ఉన్నట్టు అరుస్తుంది, నాకు నిద్ర అనేది ఉండట్లేదు అని చెప్పాను. అది విన్న మా నాన్న అమ్మవారి సంబరం జరిగే చోటుకు వెళ్ళి అక్కడ కుంకుమని తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి నాకు బొట్టు పెట్టారు. మా నాన్న నాకు బొట్టు పెట్టిన తర్వాత నేను పడుకున్నాను. సరిగ్గా హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు వాష్రూమ్ వస్తుందని లేచాను. వాష్రూమ్కి వెళ్తే నాకు టాయిలెట్ రాకుండా బ్లడ్ వస్తుంది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మా అమ్మని పిలిచి చూపించాను. అది చూసి మా అమ్మ చాలా భయపడిపోయింది, నాకేమవుతుందో అని. నాకు వాటర్ తాగించి కాసేపు పడుకోమని చెప్పింది. నేను అలా కళ్ళు మూసుకున్నానో లేదో మా అమ్మ ఇంకా ఏడుస్తూ మా అమ్మమ్మకి, మా మామయ్యలకి అందరికీ ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళంతా మరుసటి రోజే మా ఇంటికి వచ్చారు. నేను ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి పడుకునేసరికి మధ్యాహ్నం 2 అయ్యింది. కాసేపటి తర్వాత బయట ఉన్న అమ్మ వాళ్ళకి నేను ఏడుస్తున్న సౌండ్ వినిపించి నా రూమ్లోకి వచ్చింది. వచ్చి చూస్తే నేను నిద్రపోతూ ఉన్నాను, అయినా నన్ను లేపి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నేనెందుకు ఏడుస్తానమ్మా అని చెప్పి మళ్ళీ పడుకున్నాను. మా అమ్మ వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. ఇంకా మా నాన్న మా అమ్మతో, ఆ రోజు డోర్ కొట్టిన సౌండ్ వచ్చింది కదా, ఆ తర్వాత అమ్మాయికి కడుపుతో ఉన్న వాళ్ళు కలలోకి వస్తున్నారంట. అవునా, తెల్లారే అమ్మాయి చేతులు కూడా రక్కేసినట్టు ఉన్నాయని ఇలా మా అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే అది విన్న మా అమ్మమ్మకి అంతా అర్థమైపోయింది. సరే ముందైతే తీసుకెళ్లి ఒక తాయెత్తు కట్టిద్దాం అని చెప్పింది. అనుకున్నట్టుగానే నన్ను దర్గా దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడున్న పకీర్ నన్ను చూడగానే అక్కడ చెట్టుకు తాయెత్తులు కట్టుంటాయి, ఆ చెట్టు యొక్క పుల్ల విరిచి నన్ను టపీ టపీమని కొడుతూనే ఉన్నాడు. నేను మా నాన్న వైపు చూసి, నాన్న నన్ను తీసుకెళ్ళిపో, ఇక్కడొద్దు అని అరుస్తున్నాను. అయినా ఆ పకీర్ ఆపకుండా కొడుతుండేసరికి, రే నువ్వు ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళకపోతే నీ కూతుర్ని చంపేస్తా అని మా నాన్నతో అన్నాను. అది విన్న ఆ పకీర్ నన్ను కొట్టడం ఆపేసి మా నాన్నని పక్కకు తీసుకెళ్ళి ఇలా చెప్పాడు, మీ అమ్మాయి తనకు తెలియకుండానే ఒక బాడీ కప్పెట్టిన ప్లేస్లో వాష్రూమ్కి వెళ్ళింది. ఆ ఆత్మ ఆ మార్గం ద్వారానే మీ అమ్మాయి కడుపులోకి వచ్చి కూర్చుంది. నేను ఇలా దయ్యాలు పట్టిన వాళ్ళని చాలా మందిని చూశాను, వాళ్ళని విడిపించాను, కానీ మీ అమ్మాయికి పట్టిన దయ్యం మామూలుది కాదు, చాలా పవర్ఫుల్. అది కాక కడుపుతో ఉంది, పగబట్టి ఉంది, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా ఆ టైంకే మీ అమ్మాయి దొరికింది, అందుకే తను మీ ఇంటికి వచ్చేసింది. మీ ఊరిలో ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళు చనిపోయారా అని మా నాన్న అడిగారు. దానికి మా నాన్న, నాకు తెలియదండి, ఈ సమస్యకి పరిష్కారం లేదా అని అడిగారు. ఈ దయ్యాన్ని విడిపించడానికి నా ఒక్కడి వల్లైతే కాదు, అలా విడిపించడానికి ప్రయత్నిస్తే నా ప్రాణమైనా పోవచ్చు, లేదా మీ అమ్మాయిదైనా. దీనికి ఇంకో 2 వ్యక్తులు కావాలి, నేను మా వాళ్ళందరినీ అడిగి మీకు ఏ విషయమో చెప్తాను అని చెప్పారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఆ పకీర్ చెప్పిన మాటలన్నీ మా అన్నయ్య విని ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పాడు. అది విన్న మా అమ్మ గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇది మళ్ళీ వచ్చిందా, దీన్ని ఊళ్ళోకి రాకుండా బంధించేశారు కదా, దీనివల్ల 17 మంది చనిపోయారు, ఇప్పుడు నా కూతురు దొరికిందా, నా కూతుర్ని బలి తీసుకుంటుందా అని. ఏంటే నువ్వు చెప్పేది అని మా నాన్న అడుగుతుంటే, అవునయ్యా, దీన్ని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, దీన్ని విడిపించాలంటే ఒక్కళ్ళ వల్లే అవుతుంది, ఇప్పుడు ఆయన అసలు ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు అని చెప్పింది. సరే ఎక్కడున్నా కనుక్కుందాం, నువ్వు బాధపడకు అని మా నాన్న ధైర్యం చెప్పారు.
మా నాన్న చాలా మందిని కలిసారు, అందరి దగ్గరికి వెళ్ళారు, చాలా తాయెత్తుల్ని తీసుకొచ్చి కట్టారు, అయినా లాభం లేదు. ఇంకా చివరి ప్రయత్నంగా మా నాన్న మళ్ళీ పకీరు దగ్గరికి వెళ్ళారు. ఆయన మా నాన్నను గుర్తుపట్టి, మీ అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళెవరు ఈ పని చేయడానికి ముందుకు రావట్లేదు, మీకెవరైనా తెలిస్తే ఒకళ్ళని పిలిపించండి, వాళ్ళతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసరికి మా నాన్నకి చాలా భయం పట్టుకుంది. దిగాలుగా ఇంటికి వచ్చేసారు, ఎవ్వరితో ఏం మాట్లాడట్లేదు. అది చూసిన మా అమ్మ ఇలా కాదనుకొని మా బావకి ఫోన్ చేసింది. మా బావ చెన్నైలో ఉంటాడు, చెన్నైలో సముద్రం మీద వేటకు వెళ్తాడు. నా గురించి మొత్తం చెప్పేసింది, ఇలా ఇలా జరుగుతుందని. అది విన్న మా బావ, ఇక్కడెవరైనా ఉన్నారేమో నేను కనుక్కుంటాను, మీరు మాత్రం భయపడకుండా జాగ్రత్తగా ఉండండి అని మా అమ్మతో చెప్పాడు. ఇంకా మా బావ తనతో పాటు పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళల్లో ఒకరు, మనకి దగ్గరలోనే ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన చెప్పేస్తారు ఏమైందో అని చెప్పారు. అది వినగానే వెంటనే మా బావ తన ఫ్రెండ్ని తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. ఆయన మా బావని చూడగానే దగ్గరకు పిలిచి వాళ్ళని వెంటనే ఇక్కడికి రమ్మను అని చెప్పాడంట. ఆ మాట వినగానే మా బావ షాక్ అయ్యాడు. అసలు నేనేం చెప్పకుండానే మా వాళ్ళని రమ్మన్నారు అని. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి బయలుదేరి చెన్నై వచ్చేసేయండి, ఇలా వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పాడు. మా మామయ్య కారులో చెన్నై వెళ్ళడానికి కార్ని రెడీ చేశాడు. ఇంట్లోకి రాగానే మా అమ్మ బట్టలన్నీ బ్యాగ్లో సర్దుతుండేసరికి చైర్లో కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటి తర్వాత వెనక నుంచి ఎవరో వచ్చి గట్టిగా తోసేసినట్టు అనిపించి చైర్లో నుంచి కింద పడ్డాడు. కింద పడ్డ మా మామయ్య లేచి నిలబడలేకపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పారు. అదేంటి, కుర్చీలో నుంచే కదా కింద పడింది, దానికి లెగ్ ఫ్రాక్చర్ అయ్యిందా అని మాకేం అర్థం కాలేదు. ఆ రోజు మా మామయ్యకి అలా అయ్యేసరికి అనుకున్న టైంకి మేము బయలుదేరలేకపోయాము. ఇంకా అదే రోజు రాత్రి, అప్పుడు టైము 1:30 అలా అవుతుంది. నేను లేచి గట్టిగా అరుస్తున్నానంట, మీరు కనుక ఇల్లు కదిలితే మీ అమ్మాయిని చంపేస్తాను అని నాకు నేనే కత్తి తీసుకొని చేతులు కోసుకుంటున్నానంట. అది చూసి మా అమ్మ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంది. వెళ్ళము, మేమెక్కడికి వెళ్ళము, నా కూతుర్ని ఏం చెయ్యొద్దు అని, నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళను నేను, ఏమీ చెయ్యకు అని. ఆ మాటలు వినగానే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ చెంప మీద లాగిపెట్టి ఒకటి పీకి గట్టిగా నవ్వాను. మా అమ్మను నేను కొట్టేసరికి మా అమ్మ భయపడి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా నేను ఒక్కదాన్నే లోపల గట్టిగా అరుచుకుంటూ నవ్వుకుంటూ ఒక పిచ్చి దానిలాగా తిరుగుతున్నాను. ఇంకా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నాకు బాగా ఆకలేస్తుంది, నాకు ఒక కోడి కావాలి, కోడిని తీసుకొచ్చివు, లేకపోతే నేను ఏదో ఒకటి చేసేసుకుంటాను అనేసరికి మా అమ్మ భయపడి ఆ టైంలోనే మా ఇంటి ముందున్న కోళ్ల ఫామ్లోకి వెళ్ళి ఒక కోడిని తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఒక పచ్చి కోడిని నేను తినేస్తున్నాను, నాకే తెలియకుండా. ఒక పచ్చి కోడి, అది దాదాపు 1.5 kg ఉంటుంది, దాన్ని నేను తినేస్తున్నాను. అది చూసిన మా అమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాక వెళ్ళి మా మామయ్యతో తను ఇలా చేస్తుంది అని చెప్పేసరికి మా బావకి ఫోన్ చేశారు. నువ్వు చెప్పినప్పటి నుంచి తను రానంటుంది, మేము రావడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసిన దగ్గర నుంచి తను పిచ్చిగా అరవడం, నేను రాను, ఎక్కడికి నీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని పచ్చి కోడిని తినేసి తన చేతుల్ని తనే కట్ చేసుకుంటుంది అని మా అమ్మ చెప్పగానే ఇంకా మా బావ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది అని చెప్పారంట. దానికి ఆయన, నాకు తెలుసు తను రాదని, తను ఎలా రియాక్ట్ అవుతుందో నేను చూశాను, అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియాలి తనలో ఉన్న దయ్యం ఎంత క్రూయల్గా మారిపోయిందో అని వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను తెలిసేలా చేశాను, మనమే వెళ్దాం పదా అని చెప్పారు. అలాగే వాళ్ళిద్దరూ బయలుదేరి మా ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయ్యింది. నైట్ 1:30 అలా అయ్యింది. ఆ గురువు గారు ఇంటికి రాగానే పూజ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాడు. రెడీ చేసుకొని నా రూమ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవ్వరూ నన్ను ఏం చేయలేదు, నువ్వేమి చేస్తావు నన్ను అని నవ్వుతూ అన్నానంట. దానికి ఆయన, అసలు నీకేం కావాలో చెప్పు, నువ్వు ఈ పిల్లని వదిలి వెళ్ళిపోవడానికి నువ్వేం చేయమన్నా మేము చేస్తాము అని చెప్పారంట. దానికి ఆ దయ్యం, నేను వదలను, ఇప్పటికే అన్నీ అయిపోయినాయి, ఇంకా 3-4 daysలో నేను ఈ పిల్లని చంపేస్తున్నాను, ఈ పిల్లని కాపాడడం అయితే నీ వల్ల అవ్వదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తాను, నిన్ను కూడా చంపేస్తాను అని అన్నదంట. కానీ ఆయన భయపడకుండా ఒక పుస్తకాన్ని తన సంచిలో నుంచి తీసి నా ఎదురుగా పెట్టారంట. అది చూసిన నేను
గట్టిగా అరుస్తున్నానంట, వద్దు ఈ పుస్తకాన్ని ఇక్కడి నుంచి తీసేసే, దాన్ని నువ్వు చదవద్దు, నన్నేం చెయ్యకు, నేను చెప్తాను నేనెవరినో, నన్నేం చెయ్యొద్దు అని. తను అసలు ఎవరో ఎలా చనిపోయిందో అని మొత్తం చెప్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అసలు ఏం జరుగుతుందో అని. ఇలాంటి సస్పెన్స్లో మిమ్మల్ని ఉంచినందుకు ఫస్ట్ అయితే మీకు సారీ చెప్పాలి. కానీ పాపం కదా అమ్మాయి, అసలు ఎంత సఫర్ అయ్యిందో ఆ దయ్యం వల్ల. తనొక్కతే కాదు, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అయ్యి ఉంటారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. బట్ ట్రస్ట్ మీ, ఎంత వీలైతే అంత తొందరగా పార్ట్ 2 వీడియోని అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే సస్పెన్స్లో మిమ్మల్ని ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.